ఎవరైనా ఐటీ కంపెనీ ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది, ఆల్రెడీ అమెజాన్ వచ్చింది, బెల్, ర్యాన్సెట్, టెక్నోసెట్, ఐజన్ అమెరికన్ సాఫ్ట్వేర్, ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి? అదాని డేటా సెంటర్ ఇవన్నీ మరి అమరావతిలో ఎందుకు రాలా? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు విదేశాలన్నీ తిరిగి వచ్చారు కదా, మరి ఒక కంపెనీ అమరావతికి ఎందుకు రాలా? కొంతమంది వచ్చారు, ఎక్కడికి? గన్నవరం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, అక్కడ దిగినాక ఆ ఎయిర్పోర్ట్ చూడంగానే గన్నవరం ఎయిర్పోర్ట్ కి వస్తారు, ఇక్కడ చూడంగానే విజయవాడ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది రోడ్లు, అక్కడి నుంచి కరకట్ట మీద వెళ్ళి ఆ పొలాల్లోకి వెళ్ళి కూడా మీకు ఇక్కడ ల్యాండ్ అలాట్ చేస్తాం, ఇక్కడ కట్టండి అంటే అది ఎప్పుడు డెవలప్మెంట్ అయింది అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్క ఇండస్ట్రీలో 100 కోట్లు కదా సార్, ₹1 పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఈ కోటికి మన సంవత్సరానికి ఎంత వస్తాయని ఆలోచిస్తారు కదా, అందుకని అక్కడ కంపెనీలు రాలా. అప్పుడు ఐటీ కంపెనీలు కొన్ని వచ్చినా ఇప్పుడు ఐటీ కంపెనీలు ఇంకా వస్తూ ఉన్నా కూడా అవన్నీ విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నాయి? మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్, మీరు అన్నట్టు అన్ని మార్గాలు ఉన్నాయి, మెట్రోపాలిటన్ సిటీగా ఉంది, సో అందుకనే వస్తున్నాయి కంపెనీలు. మీరు ఇప్పుడు వచ్చి అమరావతిలో ఇదే డేటా సెంటర్, అదాని డేటా సెంటర్ పెడతారు సార్. పాయింట్ ఏంటంటే, ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ మాట అంతా కూడా ఇవాల్టి రోజున ఎజెండా కిందకి మీరు తీసుకొచ్చారు. ఎందుకు ప్రజలు ఆ రోజున కన్విన్స్ చేయలేదు 2019కి ముందు? ఈ కారణంగా మేము వస్తే రేపు పొద్దున విశాఖపట్నాన్ని పెడతాం, ఇక్కడ మాకు సాధ్యం కాదు, అందుకని విశాఖనే కేంద్రంగా చేసుకుంటాం, మాకు ఓటేస్తే మేము విశాఖపట్నంలో పెడతామని ఆ రోజున ఎందుకు చెప్పాలా? పైగా మీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, రోజా గారు అయితే జగన్ గారే ఇల్లు కట్టుకున్నారు, ఎట్లా మార్చేస్తారు అని అడిగారు. ప్రజలు కన్విన్స్ చేస్తే లాస్ట్ ఎలక్షన్స్ లో తెలిపోయేది కదా ఏంటనేది. మీరు అన్న పాయింట్ లో చెప్తా, మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా అమరావతి అనేది పాజిబుల్ కాదని చెప్పాం, బట్ అమరావతిని కొనసాగిస్తామని కూడా చెప్పాం. అమరావతిని కొనసాగిస్తున్నాం ఎందుకంటే అమరావతిలో అసెంబ్లీతో పాటు మిగిలినటువంటి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సచివాలయ భవనం ఉంది, దాన్ని ఇంకో కంపెనీకో లేదంటే ఏదైనా యూనివర్సిటీకో చిన్న చిల్లర కొట్టాలకు ఎవరికన్నా ఇస్తే సరిపోతుంది, హోటల్ వాళ్ళకి ఎవరికన్నా లేదు, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి భవనాలుగా ఉపయోగించుకోవచ్చు. రెండో అంశం వచ్చేటప్పటికి అమరావతి అనే దాంట్లో మేము వచ్చిన తర్వాత కొన్ని కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలు, ఆ పాతకున్నటువంటి శ్రీకృష్ణ కమిటీ, శ్రీరామకృష్ణ అన్ని పరిశీలనలో తీసుకొని సాధ్యమైద్దా లేదా అనేది 6 months లో దానికి ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వాటి ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక తప్పు చేస్తే ఆ తప్పుని సరిచేసి రెండో ప్రభుత్వం అంతకంటే మంచి చేస్తే కరెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? పలాయన వాదం చేస్తున్నారు, మాకు ఇక్కడ మేము చేయలేమని పారిపోతున్నారు. ఇప్పుడు ఒక 55,000 ఎకరాల బెల్ట్ ఉంది, అది మీకు అక్కడ లేదు, వైజాగ్ లో ఎక్కడా కూడా 55,000 బల్క్ ల్యాండ్ లేదు, ఎక్కడ మీరు ఎత్తుక్కున్నా సరే. ఉన్న 2-3 ఎకరాలు ఉంటే మీ వాళ్ళే కొంటమో లేకపోతే కోర్టు కేసుల్లో పట్టుకుని లాక్కోవడం ఏదో చేసుకున్నారని కూడా అంటుంటారు. కానీ ఇక్కడేంటి, అమరావతిలో 55,000 బల్క్ ల్యాండ్ ఫెసిలిటీ ఉంది. రెండోది, ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు వేసిస్తానని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మిగతా వాటితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే మీరు విజయవాడ గుంటూరుని ఎడ్జ్ నుంచి టచ్ చేసుకుంటే వెళ్ళచ్చు, అప్పుడు ఆ ఊళ్ళు ఎక్స్పాండ్ అవుతాయి. బెజవాడ గుంటూరులతో కలిపి దీన్ని ఒక నగరంగా తయారు చేస్తే ఇప్పుడు ఆల్రెడీ మీకు చెక్ పోస్ట్ కాజా చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఒక ఫ్లైఓవర్, ఒక రోడ్డు అటు కృష్ణానది మీదుగా గొల్లపూడి దాకా వెళ్ళిపోతుంది. అంటే ఒక అవుటర్ రింగ్ రోడ్డు వచ్చేసి ఇంకో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇదంతా అడ్జస్ట్ చేయమంటే చేస్తారు. ప్రభుత్వం కూడా, కేంద్రం కూడా చేసి పెడుతుంది. ఇంకోటి 55,000 ఎకరాల బల్క్ ఉంది. ఇప్పుడు ఈ టైంలో చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంది కదా. ఇంకోటి, జనాలకు సంబంధించి మీరు చెప్పేటటువంటిది 2 నగరాలని కలుపుకుంటే విజయవాడ గుంటూరు 2 కలిపితే 40 లక్షల జనాభా ఉంటట్టు, అంటే జిల్లా అంతా కలిపితే, కృష్ణా గుంటూరు జిల్లాను కలిపితే ఇదివరకు CRDA పరిధి 40 లక్షలు, ఇప్పుడు విశాఖపట్నం 25 లక్షల జనాభా, టోటల్ కలిపితే 40 లక్షలు అంటారు, ఏది జిల్లా అంతా కలిపితే. ఇక్కడ 2 జిల్లాలు కలిపితే 40. ఇది సెట్ చేసుకుంటే ఆల్రెడీ చేతిలో ఉన్నది వదిలేసి ఎక్కడికో ఎందుకు వెళ్ళి ఎత్తుక్కుంటారు? మీ చేతిలో ఉంది, దాంట్లో 55,000 ఎకరాలు ఎక్కడ నిర్మాణాలు, 55,000 ఎకరాల్లో మీరు అన్నట్టుగా కనీసం ఒక 5-6 వేల ఎకరాల్లో కూడా నిర్మాణాలు చేయలేని పరిస్థితి ఇక్కడ ఉంటుంది.